తెలుసు. ఆయన వచ్చినాక ఎట్లా ఉన్నది పరిపాలన? మంచిగా లేదు. ఎందుకు? అస్సలు లేదు. ఎందుకు? బియ్యంలో సుతా లబ్బర్లు కలుపుతాడు. బియ్యంలో లబ్బరి అన్ని ఇట్లా వస్తున్నాయి. మా ఇంట్లో కిరాయికున్నా వండుకుంటే మొత్తం లబ్బర్ ఉందని కడప నొప్పి లేచింది. ఏ పని చేస్తలేడు, ఏ పని చెప్పినా చేస్తలేడు. ఆగమాగం చేస్తాడు. బస్సులు ఫ్రీ అంటాడు కానీ అది అక్కర్రాని సొమ్ము. ఎందుకు మాకు? ఏమన్నా బస్సులలో తిరిగేటోళ్ళమా? మాకు బస్సులు వద్దు, బిసులు వద్దు. ఏ పని కరెక్ట్ అయితే లేదు. తులం బంగారం లేదు, ఏది లేదు. 2500 ఇస్తలేడు, ఎవ్వి ఇస్తలేడు. అంత అబద్ధం ముచ్చట్లే. అయితే నువ్వు ఏమి ఇస్తలేడు అంటున్నావు కదా, అయితే ఆయన ఇవన్నీ ఇద్దామని కన్నా అప్పు దానికి పోయిండు అనుకో, ఆయన దొంగను చూసినట్టు చూస్తారట. అప్పని ఇస్తలేడు, ఏది ఇస్తలేడు. అంత ఆగమం చేస్తాడు. ఏ సరిగా లేదు. గాసులు ఇస్తానన్నాడు, ఇవి ఇస్తానన్నాడు. వస్తలేవు. అంత అబద్ధం. అవునా? 1000 రూపాయలు గాచుత. గ్యాస్ 1000 రూపాయలు. 1000 రూపాయలు. మరి 500కి ఇస్తానని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. మాకే సరిగా ఇస్తలేడు. మళ్ళీ మహిళలు ఓట్లు అయితే నేను గెలుస్తా అంటాడు. మీరు ఎత్తరా ఓట్లు? వేయం ఓట్లు. ఏమేమి పో. ఎందుకు? నన్ను పో అంటానుగా.